ప్రో పాలస్తీనా అంటూ తెగ గింజుకునేటటువంటి నోళ్ళు ప్రో నైజీరియా అని ఎందుకు అనవు? ఇంత సెలెక్టివ్ అప్రోచ్ ఏంటి? నైజీరియాలో దారుణ మారణకాండ జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం 50,000 మంది చనిపోయారు. అందరూ కూడా క్రైస్తవులే చంపబడుతూ ఉన్నారు. గ్రామాలకు గ్రామాల్ని ఓవర్ నైట్లో లేపేస్తూ ఉన్నాయి అక్కడ ఉగ్రవాద సంస్థలు. ఆ ఉగ్రవాద సంస్థలు నైజీరియా భద్రతా దళాల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కుమ్మక్కయి ఈ పనులు చేస్తున్నారు అంటే ఇంకా ఏ భేతావహ పరిస్థితులు ఆ దేశంలో దాపురించాయో అర్థం చేసుకోవచ్చు. నైజీరియా పరిమాణం రీతే ఏం చిన్న దేశం ఏమీ కాదు. 25 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం. మతపరంగా చూసుకుంటే ఒక 50% అటు ఇటుగా క్రైస్తవులు, ఒక 50% అటు ఇటుగా ముస్లింలు ఉన్నారు. స్థానిక ఆచారాలను పాటించే వాళ్ళు అత్యల్ప శాతం ఉన్నారు. ఓవరాల్గా ఈ దేశం 2 భాగాలుగా విభజించబడి ఉన్నట్టుగా ఉంటుంది. ఉత్తరమని దక్షిణమని 2గా చీలినట్లుగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ బోకో హరాం ప్లస్ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రొవిన్స్ ఇవి ఐసిస్ అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినటువంటి ఆర్థిక ఆయుధాల మద్దతుతో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద విరుచుకుపడుతూ ఉన్నాయి. దాన్ని ఇస్లామిక్ దేశముగా మార్చాలి అని చెప్పి తాజాగా ఒక అప్డేట్ తీసుకుంటే కనుక నైజీరియాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. 2 గ్రామాల్లోని ప్రజలపై దాడి చేసి 200 మందిని అతి దారుణంగా చంపేశారు. పలు ఇళ్ళు దుకాణాలను కూడా తగలబెట్టారు. క్వారా రాష్ట్రంలోని ఓరో నూకా అనే 2 గ్రామాల్లో ఈ దాడులు జరిగాయి. ఇక్కడ ఒక హైలైట్ లైన్ ఉంది చూడండి. ఓరో స్థానిక నాయకుడు సైదు బాబా అహ్మద్ మాట్లాడుతూ ప్రజలను చుట్టుముట్టి వారి చేతులను వెనక్కి కట్టి ఆ తర్వాత కాల్చి చంపేశారు అని తెలిపారు. ఇక నైజీరియా భద్రతా వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉంటుంది. ఆ బలహీనతకు తోడుగా ఈ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేటటువంటి కొంతమంది మతోన్మాదులు కూడా అధికారులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు జరుగుతుంది మతపు కోణంలోనే కదా, చచ్చిపోతున్నది క్రైస్తవులే కదా. పాలస్తీనా జిందాబాద్ ఇప్పుడు నైజీరియా జిందాబాద్గా ఎందుకు మారట్లేదు? దీనికోసం ఎందుకు నిరసనలు చేయట్లేదు? పాస్టర్లు కదిలి రావట్లేదు? మతాలకు అతీతంగా మానవత్వం కోసం మాట్లాడేటటువంటి మేధావులు ఎందుకు ముందుకు రావట్లేదు? ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఈ నైజీరియా. మరి దీంట్లో ఈరోజు ఈ పరిస్థితులు దాపురించాయి కేవలం మతోన్మాదం వలన. వాటి గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఆపసోపాలు పడిపోతూ ఉంటారు. అరే మతోన్మాదం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే సనాతన ధర్మం అన్నారు కానీ సనాతన మతం అనలే. హిందూ ధర్మం, హిందూ జీవన విధానం అన్నారు కానీ హిందూ మతం అనలే. వాడుకలో సర్టిఫికేట్లలో తప్పక మనం అలా మాట్లాడుకోవచ్చు కానీ దాని శైలి, దాని నేచరు ధర్మంగానే ఉంటుంది. అందుకని ఈ ధర్మంలో ఎన్ని మతాలైనా కూడా ఉంటాయి. కానీ ఆ మతాలకు ఉన్మాదము తోడైనప్పుడు, ఆ మతాలకు రాజకీయ శక్తులు, దుష్టశక్తులు తోడైనప్పుడు ఆటోమేటిక్గా ధర్మం క్షీణిస్తుంది. ప్రజలు ఈ విధంగా చంపబడతారు అనేది వాస్తవం. చరిత్రనే కాదు, ప్రస్తుతం నైజీరియాలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కూడా కళ్ళకు కట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ఏదైనా సరే మతం రూపంలో ఉంది అంటే అది ఎప్పటికైనా పేలే బాంబు లాంటిది. మతంగా ఒక కల్ట్గా మారితే అది దేశానికి, యావత్ ప్రపంచానికి ప్రమాదకరమే. దానికి నైజీరియా బెస్ట్ ఎగ్జాంపుల్. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్.